హాయ్ ఫ్రెండ్స్, కువైట్లో ఖర్జూరం చూడండి ఎలా ఉన్నాయో. చూడండి గెల్ల గెల్ల కింద ఎలా కాసినాయో. ఈ ఎండాకాలంలోనే ఈ పంట పండుతాయన్నమాట. ఈ కువైట్ ప్రాంతంలో ఈ బాగా ఎక్కువగా పండుతాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఇప్పుడిప్పుడే రెడీ అయిపోయినాయి. పళ్ళు కూడా చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడే ముగ్గునమాట. ఇంకో వారం అయితే మొత్తం గెలంతా కూడా ముగ్గిపోతాయి. అప్పుడు మరలా మీకు చూపిస్తాను నేను. ఈ గెలలు బాగా ముగ్గిన తర్వాత బయట నుంచి మనుషులు వస్తారు. ఈ గెలలన్నీ కూడా నరికి ఇంట్లో పెడతారన్నమాట. మా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బంధువులకి 2 గెలలు 3 గెలలు పార్సల్ చేస్తారన్నమాట. నేనే పట్టుకెళ్ళి వాళ్ళకి నేను ఇస్తూ ఉంటానన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. గెలలు ఎలా ఉన్నాయి చూడండి. ఈ ఇల్లు మా మేడం గారి వాళ్ళ అమ్మగారి ఇల్లు ఇది. నేను ప్రతి రోజు వస్తూ ఉంటాను. మా మేడం వాళ్ళ అమ్మగారికి ఏదోటి ఇస్తారు, నేను ఇక్కడ పట్టుకొస్తానమాట. ఈ గెల రెడీ రెడీ అయ్యాక నరుకుతారు, అప్పుడు నన్ను పిలుస్తారన్నమాట. ఎందుకంటే నేనే అందరికీ వాళ్ళ బంధువులకి నేనే పంచిపెట్టాలి. అంటే 2 గెలలో 3 గెలలో ఒక కుటుంబానికి వీళ్ళు పార్సల్ చేస్తారు. నేను పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఆ రోజు మరలా మీకు చూపిస్తాను నేను. మీరు ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరెన్నో వీడియోస్ నేను మీకు అందిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇదే గార్డెన్ ప్లేస్ ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇప్పుడిప్పుడే రెడీ అయినమాట గెల్లో. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడ మంచి ఫేమస్ అన్నమాట ఈ ఖర్జూరం. ఎందుకంటే ఎక్కువ ఎండాకాలంలో బాగా పండుతాయి అన్నమాట. రంజాన్ వెళ్ళిన తర్వాత ఈ గెల్లో రెడీ అవుతాయి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా. నీళ్ళు లేకుండా కూడా బాగా పండుతాయి అన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఈ నేలకి ఖర్జూరం బాగా పండుతాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఈ గార్డెన్ ప్లేస్ అన్నమాట ఇది. చుట్టూరు కూడా చూడండి మన ప్రహరీ గోడలాగా ఎలా రెడీ చేశారో చూపిస్తాను మీకు మరలది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. నేను ఈసారి ఇంటికి వచ్చేటప్పుడు తీసుకొస్తాను, అప్పుడు కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ కంపెనీ ఉంటుందన్నమాట. ఈ అంటే కొన్ని తోటల్లో ఏం చేస్తారంటే కంపెనీకి వాళ్ళు సేల్ చేస్తారన్నమాట. అప్పుడు వాళ్ళు రెడీ చేసి మనకి అనేక కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తారన్నమాట. మామూలుగా ఇప్పుడు ఇళ్ళగా ఉన్నాయి, ఇంట్లుగాడు ఉన్నాయి కాబట్టి ఇది మామూలుగా వీళ్ళు తినడానికి యూజ్ చేసుకుంటారు, సేల్ చేయడానికి కాదు. ఎందుకంటే వాళ్ళ బంధువులకి వాళ్ళకి సరిపోతాయి అన్నమాట. అంతే. వేరే దిక్కున తోటలు ఉంటాయి, వాళ్ళు మాత్రం సేల్ చేస్తారన్నమాట కంపెనీకి. ఎందుకంటే ఈ కంపెనీకి సేల్ అయ్యి వాళ్ళు శుభ్రంగా వాష్ చేసి మొత్తం అన్నీ బ్యాటరీలో మనకి రెడీ అవుతాయి అన్నమాట. మన ఇంటికాడ చూస్తాం కదా, ఖర్జూరం పెద్ద పెద్ద బాక్సుల కింద వస్తాయి, అలా రెడీ చేస్తారన్నమాట. నేను నెక్స్ట్ టైం బ్యాటరీ దగ్గరికి వెళ్తాను, అప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అక్కడ ఎలా రెడీ చేస్తారో ఎలా ప్యాకింగ్ చేస్తారో చూపిస్తాను. సూపర్ మార్కెట్ కూడా ఇవి ఉంటాయి, అక్కడ కూడా చూపిస్తాను ఎలా ఉంటాయో. రెడీ అయ్యి రెడీమేడ్గా ఎలా ఉంటాయో చూపిస్తాను. ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇదే మా మేడం గారి వాళ్ళ అమ్మగారి ఇల్లు ఇది. ప్రతిరోజు ఏదో ఒక వస్తువు లేకపోతే ఏదైనా ఫుడ్ మా మేడం ఇస్తారు వాళ్ళ అమ్మగారికి ఇచ్చి రమ్మని. నేను ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఇచ్చి మాట ఇలాగ చూస్తూ ఉంటానన్నమాట. ఇక్కడి నుంచి కూడా వాళ్ళ అమ్మగారు మా మేడం గారికి ఏదో ఒకటి ఇస్తూ ఉంటారన్నమాట. పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తానమాట. అక్కడ ఇక్కడ కూడా డ్యూటీ చేస్తూ ఉంటాను. చూడండి ఫ్రెండ్స్ అలా గెల్ల గెల్ల కింద ఉన్నాయో. బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఛానల్ని మీరు ఫాలో అవి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.